లొకేషన్ అదిరిపోయింది. ఎక్కడో సుందర జలపాతాల దగ్గర ఉన్నాను అనుకుంటున్నారు కదా. కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కూకట్పల్లి, మన హైదరాబాద్లో మెయిన్ ప్లేస్ అయిన కూకట్పల్లి ధరణి నగర్ దగ్గర ఉన్నా నేను. ఇక్కడ ఈ నురుగు, ఈ కంపు చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవు. టోక్యో లెవెల్లో ఒక అద్భుతమైన అథారిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్లో అసలు పొల్యూషన్ అనేదే లేకుండా చేస్తాం. పొల్యూషన్కి కారణమవుతున్న 1500కు పైగా ఇండస్ట్రీస్ని ఓఆర్ఆర్ అవతలకి తరలిస్తామని చెప్పి 2016లో మంత్రి కేటీఆర్, స్వయంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలు. బట్ ఏమైనా జరిగాయా అంటే ఇప్పటికి కూడా అదే పొల్యూషన్. ఈ ధరణి నగర్ వాసులు ఇప్పటికీ కూడా ఈ కంపుని భరించలేక ప్రతిసారి కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూనే ఉంటారు. మనం హైదరాబాద్లో పొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలంటే మానవ వ్యర్థాలు, మనం హౌస్ హోల్డ్ వేస్టేజ్ నుంచి ద్వారా వచ్చే వేస్టేజ్ కొంత కారణమైతే వెహికులర్ మోర్ దాన్ 70 లక్షలకి పైగా వెహికల్స్ రోడ్ల మీద వస్తాయి. ఎక్కడా కూడా ఈ వెహికల్స్ని కంట్రోల్ చేయడానికి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయడానికి చర్యలు అయితే మనకి కనిపించావు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్స్ అయితే ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్టరీస్ ఏవైతే వేస్టేజ్ ఉంటుందో వాటన్నిటిని ఇష్టం వచ్చినట్లు ఇట్లా వదిలిపెట్టడం వల్ల ఏర్పడుతున్న పొల్యూషన్ మరొకటి. అసలు ఇదంతా ఈ గాలి, కలుషితమైన గాలిని లేకపోతే ఈ పొల్యూషన్ అంతా కూడా కలుస్తున్న గ్రౌండ్ వాటర్ని తాగి మనం ఎలా బ్రతకగలుగుతున్నాం? హైదరాబాద్ సిటీ వాసులు పొల్యూషన్ వల్ల పడుతున్న కష్టాలేంటి? మేజర్ సిటీస్లో తీసుకుంటే ఢిల్లీ తర్వాతి ప్లేస్లో హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ పొల్యూషన్కి సంబంధించి పెద్దలు చెప్పిన మాటలేంటి, వాస్తవ రూపంలో పరిస్థితి ఏంటి, ఇవాళ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం పీల్చే గాలిలో ఏముందో మనకి తెలియదు. అక్కడ పారుతున్న నీళ్లలో ఏ ఫ్యాక్టరీ వేస్టేజ్ వచ్చి కలిసిందో మనకి తెలియదు. ఆ నీళ్లు ఏ రూపంలో మన బాడీలోకి వెళ్తాయో తెలియదు. ఎలాంటి హానికారకమైనవి మన భోజనంలో, మనం తినే తిండిలో కలుస్తున్నాయో మనం ఊహించడానికి కూడా భయపడతాం. మనం పీలుస్తున్న గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎంతుంది? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి గారి మాటల్లో. సార్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో చూసుకుంటే ఖచ్చితంగా మేజర్ సిటీస్ లిస్ట్ ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ కూడా దానికి ప్లేస్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం ఈ పొల్యూషన్ మధ్య నగర జీవి పీల్చుకుంటున్న గాల్లో ఆక్సిజన్ అసలు ఎంత ఉంటుంది? ఆక్సిజన్ ఏదైతే రిక్వైర్డ్ లెవెల్ కంటే తక్కువ ఉంటుంది. పొల్యూటెంట్స్ మేజర్గా మనం చూస్తున్నది అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, అంతేకాకుండా సో మెనీ పార్టికులేట్స్, హైడ్రోకార్బన్ ఎమిషన్స్, ఇవన్నీ ఉండడం వలన ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఏదైతుందో అది తగ్గిపోతున్నది. ఇంతేకాకుండా పర్టికులర్గా వెహికల్స్లో నుంచి కానీ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఈ లెడ్ లాంటి పార్టికల్స్ కూడా ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతున్నాయి. సో కాబట్టి ఏదైతే లెవెల్స్ మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఎన్జిటి స్పెసిఫై చేస్తుందో ఆ స్టాండర్డ్స్ మన మేజర్గా మెట్రో సిటీస్ లోపల చాలా వరకు స్టాండర్డ్స్ మీట్ అవ్వడం లేదు. అందులో హైదరాబాద్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ది పొల్యూటెడ్ సిటీగానే ఉంది. సార్, ఎయిర్ పొల్యూషనే కాదు, మన దగ్గర నాలాల నుంచి వేస్టేజ్ అంతా వెళ్ళి వాటర్లో కూడా కలుస్తుంది. ఎంత గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అయిపోయింది సార్ హైదరాబాద్లో? సో మెనీ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, గతంలో మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఎఫ్లుయెంట్స్ ఏవైతున్నాయో ఆ ఎఫ్లుయెంట్స్ అన్నిటి కూడా డైరెక్ట్ మనకు ఈ రెయిన్ వాటర్ కానీ సివేజ్ లైన్స్లో కానీ ఈ రెగ్యులర్ నాలాలోకి వదలడం వలన చాలా అక్యుములేట్ అయ్యి పొల్యూషన్ పెరిగిపోయింది. మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి. కాబట్టి అది కూడా ఒక అడిషనల్గా అదనంగా ఒక ఇబ్బంది అయిపోయింది. ఇదే కాకుండా మనకు హైదరాబాద్ లోపల ఈ మున్సిపల్ వాటర్ అండ్ సివేజ్ బోర్డ్ ఈ సేమ్. 2 మున్సిపల్ వాటర్ సప్లై స్ట్రీమ్స్ అలాగే సివేజ్ లైన్స్ పక్కన ఉండడం వలన అక్కడక్కడ ముఖ్యంగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వలన 2 లైన్స్ కూడా కలిసి అక్కడక్కడ కూడా ఫ్రీక్వెంట్గా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. సార్, ఒక పీరియడ్ ఆఫ్ టైం స్వచ్ఛమైన గాలి పీల్చుకోకుండా ఇలా కలుషితం అయిపోయిన వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ ఫేస్ చేయొచ్చు? ఇలాగనే మనం పొల్యూటెడ్ వాటర్ తాగడం వలన డెఫినెట్గా ఇమీడియట్గానే దాని ఎఫెక్ట్ ఉంటుంది. నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు, తర్వాత ఈ శ్వాస సంబంధం కోశానికి సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి వస్తాయి. డ్రింకింగ్ వాటర్తోనైతే ఇమీడియట్గా బాడీ లోపల టాక్సిక్ ఎలిమెంట్స్ అనుకోండి, హెవీ మెటల్స్ అనుకోండి, రకరకాలైన ఇప్పుడు డిటర్జెంట్ వాషెస్ ఉంటాయి, ట్యానరీస్లో వచ్చే వేస్టేజ్ ఉంటుంది, ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీలో రకరకాలైనటువంటి అన్డిజైరబుల్ ఎలిమెంట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా బాడీలోకి వెళ్ళడం వలన
ఈ మన బాడీలో ఉన్న బయోకెమిస్ట్రీ డెఫినెట్గా మారిపోతుంది. మీరు ఫ్యూచర్ జనరేషన్కి వస్తే డెఫినెట్గా బాడీలో ఉండేటువంటి చేంజెస్ ఏవైతున్నాయో నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సార్ ఇది మరి దీనికి ఏంటి అంటే సొల్యూషన్ ఏంటి? ఇదేమైనా ఈ వాటర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే పొల్యూషన్ నుంచి కొంచెం గాలిని ఇది చేయడం కానీ ఇవన్నీ అంత ఇంపాసిబుల్ టాస్క్సా లేకపోతే ఖర్చుతో కూడుకున్నవా? ఏంటి సార్ సొల్యూషన్ ఏంటంటే? తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అక్కడక్కడ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ మెయింటెనెన్స్ సంబంధించిన స్టేషన్స్ కొన్ని ఏర్పాటు చేసి కంటిన్యూస్గా మానిటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఏదైతుందో మ్యాండేట్ చేసింది. ఇప్పుడు ఢిల్లీలో భయంకరమైన సిచ్యువేషన్ ఉంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇప్పుడు పీరియాడికల్గా మానిటర్ చేస్తుంది. అక్కడ కంప్లీట్గా వెహికులర్ పొల్యూషన్ ఒక వన్ ఆఫ్ ది మేజర్ పొల్యూటెంట్స్గా తీసుకొని అక్కడ సిఎన్జి వెహికల్స్ మాత్రమే నడిచేలాగా ఆర్డర్ చేసింది. డీజిల్ పెట్రోల్ రిలేటెడ్ వెహికల్స్ అన్ని బ్యాన్ చేసినది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. అన్ని సీజన్స్ లోపల ఏదైతే స్టాండర్డ్స్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఏమైనా తేడాలు వస్తున్నాయి రాగానే దానికి ఏది కారణం అనేది వెంటనే అడ్రస్ చేయాలి. వెహికల్స్ వలన వస్తుందా, ఇండస్ట్రీస్ వలన వస్తుందా, ఇంకేమన్నా పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాక్టివిటీ వలన వస్తుందా, దానికి కారణం ఏంటి, ఎందుకు ఈ పొల్యూషన్ లెవెల్స్ మారుతున్నాయి, దానికి ఏం రెమెడీ చేపట్టాలి. సుమారు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ అంటే మెట్రో సిటీకి చాలా మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈవెన్ నాన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ బాడీస్ ఏవైతున్నాయో అవి కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. ఎప్పుడో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే మనం దానికి రియాక్ట్ అవ్వడం వలన తర్వాత మనము సీరియస్గా వదిలేస్తున్నాము. వాస్తవంగా ఏంటంటే ఏవైతే పొల్యూట్ చేస్తున్నాయో ఆ సంస్థలే దానికి బాధ్యత తీసుకోవాలో, వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్తో చేయాలి. దాన్ని పాజిటివ్గా తీసుకొని గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇమీడియట్గా రిమేడియల్ మెజర్స్, కంట్రోల్ మెజర్స్ తీసుకుంటేనే ఇది కంటిన్యూస్గా ఈ పొల్యూషన్ లెవెల్ని మనం కంట్రోల్ చేసేసి ఒక మంచి జీవితాన్ని ముందు తరాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు పడేస్తూ పొల్యూషన్కి ఖచ్చితంగా ఇండివిజువల్స్గా మనం కూడా కారణమవుతున్నాం. మన బాధ్యత ఏం లేదా? మన హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చాలంటే కేవలం ప్రభుత్వాల మీదే మనం ఆధారపడాలా? మనవంతుగా మనం ఏం చేయాలి? అసలు పర్యావరణ పరిరక్షణ కోసం పొల్యూషన్ ఫ్రీగా హైదరాబాద్ సిటీ మారాలంటే ఎక్కడ ఏం జరగాలి? పర్యావరణ శాస్త్ర నిపుణులు డాక్టర్ హిమబిందు ఏమంటున్నారో చూద్దాం. సో ప్రొఫెసర్ హిమబిందు, ఏం జరగాలండి? హైదరాబాద్ ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారాలంటే ఏ డిపార్ట్మెంట్స్లో ఏం జరగాలి? So it has to start from our individual homes nunchi. So how to reduce our water consumption to generate the sewage. సో నెక్స్ట్ ఏంటి, మన మున్సిపల్ వేస్ట్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ హౌస్ హోల్డ్లో కిచెన్ నుంచి అదర్ ప్రోడక్ట్స్ నుంచి, సో హౌ టు మినిమైజ్ ది వేస్టేజ్ నుంచి చూడాలి. తర్వాత ప్యాకేజింగ్ వస్తువులు, సో ప్రతి వస్తువుకి మనకి ప్యాకేజింగ్, సో దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి. సో తర్వాత బ్యాటరీస్, ఈ వేస్ట్. సో ఇంకా మనకి ప్రతి ఇంటికి ఆ సిస్టమ్ రాలేదు. ఎక్కడ మనము అది డంప్ చేయాలి, ఎలా సెగ్రిగేట్ చేయాలి, దాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా సిస్టమ్. ద మేనేజ్మెంట్ సిస్టమ్ని థరోగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థితికి వెళ్ళడం అనేది అంటే చాలా బిగ్ టాస్కే. ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, సో దీన్ని ఈ లెవెల్ నుంచి వెళ్ళాలి అంటే స్కూల్ నుంచి, పిల్లల దగ్గర నుంచి అవేర్నెస్, తర్వాత హౌస్ హోల్డ్ అవేర్నెస్, ఎన్జిఓస్ రోల్ కూడా చాలా ఉంటుంది ఇందులో. ఇది ఇట్స్ ఎ మ్యాసివ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ వెళ్తే అది ఒక హౌస్ హోల్డ్ సెక్టర్. తర్వాత మనం యూజ్ చేసే వెహికల్ యూసేజ్ దగ్గర నుంచి, తర్వాత మీరు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేయమన్నప్పుడు సఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మీరు అడాప్ట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఉండాలి కదా అక్కడ. సో సఫిషియెంట్ వెహికల్ నెంబర్ ఉండాలి, తర్వాత వాళ్ళకి ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా మీరు క్రియేట్ చేయగలగాలి, కనెక్టివిటీ ఉంచాలి. ఇంకొకటి, రోడ్లో నడవాలంటే రోడ్లు నడిచే విధంగా ఉండాలి ముందు. సో మీకు రోడ్లో నడిస్తే ట్రాఫిక్ ఎప్పుడు ఏ వెహికల్ వస్తుంది మనకు కొడుతుందో తెలియదు. సో దెర్ ఈస్ నో ప్రాపర్ సైక్లింగ్ పాత్ కానీ, మనకి వాకింగ్ చేయడానికి పాత్ కానీ ఇవి లేనప్పుడు, సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది సిటిజన్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేసి రోడ్లో నడిచేసి వెహికల్ ఆపేసి అని మనం చెప్పలేం. సో నా ఈ కోవిడ్ రీజన్స్తో ప్రతి ఒక్కళ్ళం ఒక కారు ఉంటే బాగుంటుంది అనుకునే లెవెల్లో మనం ఉన్నప్పుడు, సో హౌ వీ కెన్ expect that we will improve environment a lot, that nothing. So you have to improve the infrastructural facilities first. This is from the government side, this has to be improved. Next thing is వచ్చేటప్పటికి మనకి అదర్ ఆస్పెక్ట్స్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్ ఒకటి, మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ నుంచి ఎట్లా మేనేజ్ చేయాలి ఒకటి. సో ఆటోమొబైల్ పొల్యూషన్ అంటే మనకి 2 స్ట్రోక్ ఇంజన్స్లో నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, దెన్ డీజిల్ వెహికల్స్. సో వీ హ్యావ్ టు డిస్కరేజ్ దట్. ఈ బ్యాటరీ ఓన్డ్ వెహికల్స్ కంటే కూడా ఇది బెటరా హైడ్రోజన్ ఎనర్జీ అంటే అల్టిమేట్గా ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ చూస్తే వన్స్ మన ఫ్యూయల్ కానీ కోల్ కానీ అయిపోతే నెక్స్ట్ మనం డిపెండ్ అవ్వాల్సింది ఇంకా హైడ్రోజన్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్
హ్యూమన్ కైండ్. సో మనకున్న సోలార్ విండ్ లిమిటేషన్స్ ఏంటంటే మీకు ఎక్కడ వెళ్ళినా సోలార్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా విండ్ ఉండదు, దాని లిమిటేషన్. ప్లస్ మీకు రాత్రిపూట సోలార్ ఉండదు, విండ్ మీకు ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. సో ఇవన్నీ లిమిటేషన్స్. మీకు బయోమాస్ ఎనర్జీ, మన చెత్త నుంచి వేస్ట్, అది కూడా లిమిటెడే. బట్ అల్టిమేట్గా యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హైడ్రోజన్ ఎనర్జీ. ప్రతి కంట్రీకి ఒక రోడ్ మ్యాప్ ఉంది, బట్ మన కంట్రీకి కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంది. బట్ రీసెర్చ్ ఈజ్ నాట్ దట్ ఎక్స్టెంట్లో లేదు హైడ్రోజన్ ఎనర్జీకి. ఇంకా స్టేట్ డిపార్ట్మెంట్స్ రీసెర్చ్ అనేది కొంచెం తక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, బట్ నేషనల్ ఫండింగ్ తోటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు కూడా హైడ్రోజన్ ఎనర్జీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే మనం అగైన్ వీఆర్ లుకింగ్ ఎట్ ది డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ వస్తుందా, మనం చేద్దామా అనే ఉన్నాం. బట్ ఇన్ హౌస్ టెక్నాలజీ వీ నీడ్ టు డెవలప్. మనది ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ కావాలంటే మన ఎనర్జీ డిపెండెన్సీ ఆన్ విచ్ సోర్స్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఎనర్జీ డిపెండెన్సీ, దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదొకటి. నెక్స్ట్ ఇండస్ట్రీస్. సో దే షుడ్ నాట్ కాంప్రమైజ్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ. సో కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ మనకు తెలిసినంత వరకు ఎన్విరాన్మెంటల్ ట్రీట్మెంట్ అంటే కాస్ట్లీ అఫైర్. సో వన్స్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ దట్ మచ్ అమౌంట్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ట్రీట్మెంట్ అంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ది ప్రాఫిట్. సో ఆ కెపాసిటీ అంటే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ దట్ ఐ కెన్ డూ దిస్ అనేది వచ్చే ఇదిలో రావాలి మనకి. అండ్ వాళ్ళ మీద క్లియర్గా ఇవి మీరు గైడ్ లైన్స్ ఫాలో చేస్తేనే మేము మీకు పర్మిషన్స్ ఇస్తాం అని చెప్పేంత గట్టిగా కూడా రూలర్స్ కూడా ఉండాలి కదా. ఒక ఇండస్ట్రీ ఒక ప్రోడక్ట్ చేసిన తర్వాత ద రీసెర్చ్ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి ఉన్న రీసెర్చ్కిను ఏదైతే వేస్ట్ వస్తుందో దాన్ని ట్రీట్ చేయడానికి ఏది కరెక్ట్ మెథడ్, ఏది ఎకనామికల్ మెథడ్ అని చేసే రీసెర్చ్ తక్కువగా ఉంది. సో అవైలబుల్ మెథడ్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నవి, ఎకనామికల్గా ఉన్నవి తక్కువ ఉన్నాయి ఇండస్ట్రీకి. సో అది కూడా ఒక రీజన్. అంటే మీరు ప్రోడక్ట్ మీద ఎంత వర్క్ చేస్తున్నారో వేస్ట్ మీద కూడా అదే వర్క్ చేయాలి. యూ కెన్ రికవర్ ది ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద వేస్ట్. ఆ లెవెల్లోకి మనం వెతకాలి. మీ అబ్జర్వేషన్ ఏంటి మ్యామ్? మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద సో కాల్డ్ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా వేర్ డు హైదరాబాద్ స్టాండ్ కంపేర్డ్ టు వేరే మెట్రోపాలిటన్ సిటీ? నా ఉద్దేశంలో వీ నీడ్ టు అడాప్ట్ ఆల్మోస్ట్ లైక్ 80 to 90% ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితికి యూ నీడ్ టు గెట్ that much improvement and that much studies you need to do, and then you have to provide the solutions in a feasible manner, economical manner, and అప్పుడే కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇండస్ట్రీ దాన్ని ట్రీట్ చేయడం. మనం చెప్తాము కాస్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అలా చేయలేరు. మనకున్న మెయిన్ పొల్యూషన్కి సంబంధించి ఈ వెహికులర్ పొల్యూషన్ ఒకటి, అలాగే వేస్టేజ్ని, ఇండస్ట్రీ వేస్టేజ్ని వాటిని నాలాల్లో వదిలిపెట్టడం ఇది ఒకటి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇంకొకటి ఇండివిజువల్గా మనం హౌస్ హోల్డ్ వేస్టేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఆర్డర్లో చెప్పాలి 1, 2, 3 అంటే ఈ మూడిట్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నది ఏది మేడం హైదరాబాద్ పొల్యూషన్కి సంబంధించి? ఎయిర్ పొల్యూషన్లో ఆటోమొబైల్, నెక్స్ట్ ఇండస్ట్రీ ఎయిర్ పొల్యూషన్కి. సో వాటర్ పొల్యూషన్, industry segment is I can say it's limited when compared to the sewage what we are generating. Industries వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మెజారిటీ ఫ్యాక్టర్ అక్కడ ఉన్న నియర్ బై ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ది రెగ్యులేటరీ అథారిటీస్. సో దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ దే హ్యావ్ టు రెగ్యులర్లీ మానిటరింగ్ దోస్ సిస్టమ్స్, అండ్ ఈవెన్ ద ఇండస్ట్రీ ఆపరేటర్స్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్. మేడం అడ్మినిస్ట్రేషన్ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది? గవర్నమెంట్ రోల్ ఈజ్ its government role is mainly to bring awareness among the citizens. That is the main one role. Next thing is right infrastructure. So in the same case with the industry also, the regulatory authorities should able to give the proper solutions for the industries how to dispose their waste. So they have to give proper technologies in consultation with the universities, research organizations. So it's a team. It's not an only government, only industry, only institute. So it's an all together we have to work towards that. సో హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గాలంటే మెయిన్గా ఒక టీం వర్క్ జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అయితే వాటన్నిటిని కరెక్ట్గా ఫాలో అయ్యేలాగా, అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా ఎన్జిఓలతో సహా అందరూ ముందుకు రావాలి. సో దట్ ఫ్యాక్టరీస్ నుంచి వేస్ట్ విషయంలో కానీ, లేకపోతే ఇండివిజువల్స్గా మనం హౌస్ హోల్డ్ వేస్టేజ్ విషయంలో కానీ చాలా విషయాలు మనం ఇంకా తెలుసుకోవాల్సిందే అని చెప్పి డాక్టర్ హిమబిందు చెప్తున్నారు. దుమ్ము చూస్తున్నారు కదా, అయినా మేము ఇంట్లోనే ఉంటాం, మాకు ఈ దుమ్ము ధూళి ఏం పర్లేదు అని చెప్పి అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దు. ఏదో ఒక రకంగా పొల్యూషన్ మనల్ని రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఎంతో దూరంలో లేదా రోజు. ఎందుకంటే డాక్టర్స్ పదే పదే చెప్తున్నారు, ఆల్రెడీ మన హైదరాబాద్లో ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇది మరిన్ని ప్రమాదాలకి దారితీస్తుంది. ఫ్యూచర్లో జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అసలు పొల్యూషన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మనం తెలుసుకుందాం డాక్టర్ త్రిలోక్ చంద్ మాటల్లో. సో డాక్టర్ త్రిలోక్, పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్,
మెయిన్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల? దెన్ యూ నో ద సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది మీకు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా వింటున్నారు. సౌండ్ పొల్యూషన్ అనేది ఇప్పుడు అబౌవ్ నార్మల్గా 70 డెసిబుల్స్ వరకు 80 డెసిబుల్స్ వరకు మన ఆడియో ప్రాబ్లం ఉండదు. అబౌవ్ దట్ 90 మోర్ దెన్ 120 డెసిబుల్స్ ఈ సౌండ్ పొల్యూషన్ చేయడం వలన మనకు హియరింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఎర్లీగా డెఫ్నెస్ రావడం, సెనైల్ డెఫ్నెస్ రావడం అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ప్రీమ్యాచ్యూర్ డెఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మెంటల్గా ఇరిటేషన్ రావడము, మన మూడ్ డిస్టర్బెన్సెస్ రావడము, దాంతో సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడము, నైట్ పూట డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము. స్లీప్ అనేది గుడ్ స్లీప్ లేకపోతే హెల్త్ మీద ఇంటర్న్ ఇంపాక్ట్ అవుతుంది. సో మెయిన్గా ఇటువంటిది ఒకటి, ఇది నాయిస్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్స్ అనేది మెయిన్గా హెల్త్ ఇంపాక్ట్ జిఐటీ సిస్టమ్ మీద ఉంటుంది. అందులో కలరా కానీ, డయేరియా కానీ, డీసెంట్రీ, ఈ టైఫాయిడ్ ఫీవర్స్, దాని తర్వాత జాండీస్కి సంబంధించి హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ రావడము, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఈ లెప్టోస్పైరోసిస్ లాంటి జబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కడైతే ఎయిర్ పొల్యూషన్స్తోని ఈ ఫ్యాక్టరీస్తో ద్వారా కానీ, ట్రావెలింగ్ వెహికల్స్ పొల్యూషన్స్తో కానీ ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది, ఐ ఇరిటేషన్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ మెయిన్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లంగ్ కెపాసిటీ, లంగ్ ఫంక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఎర్లీగా లంగ్ ఏజింగ్ అవుతుంది. దాంతో అల్టిమేట్గా ఏమవుతుందంటే ఆస్తమా డెవలప్ కావడము, తర్వాత బ్రాంకైటిస్ డెవలప్ కావడము, ఈ విధంగా పల్మనరీ ప్రాబ్లమ్స్, లంగ్కి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే అవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్లో ముఖ్యంగా మెర్క్యూరీ కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో చూస్తే మీకు కిడ్నీ డిసీజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకు ఉంది కిడ్నీ ప్రాబ్లం అంటే ఆ ఏరియాలో ఆ సాయిల్లో ఉండే మినరల్స్, ఫ్లోరిన్ కానీ, మెర్క్యూరీ కానీ, ఆర్సనిక్ కానీ, ఇటువంటి పొల్యూటెంట్స్ మినరల్స్ వలన అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ పాపులేషన్లోనే కొన్ని ఏరియాస్ మీకు పర్టికులర్గా ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ యూ హ్యావ్ సమ్ పాకెట్స్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. ఏదైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుందా డాక్టర్, లేకపోతే బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రిస్క్ పొంచుందంటారా? యూజువల్గా పొల్యూషన్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ సమ్ ఎనిమల్స్, ప్లాంట్స్, WHO రాబోయే 29 ఇయర్స్ లోపల ఆల్ ఓషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ ప్లాస్టిక్ మోర్ దెన్ ఫిష్. అక్కడ ఉండే ఫిష్ కంటే కూడా ప్లాస్టిక్ అనేది మోర్ కాబోతుంది 29 ఇయర్స్లో. వాళ్ళు దే హ్యావ్ గివెన్ క్లియర్ కట్ క్లాక్. అలాగే కొన్ని ఎనిమల్స్, కొన్ని ప్లాంట్స్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి. దాంతో ఏమవుతుందంటే డైవర్సిటీ అనేది దెబ్బతిండిపోతుంది. ఈ డైవర్సిటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో హ్యూమన్ లైఫ్ కూడా డిఫికల్ట్. కానీ పర్టికులర్గా చిల్డ్రన్ కానీ, మెటర్నల్స్, మదర్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళలో ఇంపాక్ట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రోజెనీ అనేది రాబోయే జనరేషన్ కూడా చాలా హెల్త్ అజార్ట్స్తోని, హెల్త్ డిఫెక్ట్స్తోని వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా జెనెటిక్ ఇష్యూస్ కూడా ఏమైనా తలెత్తే ప్రమాదం ఉందంటారా? డెఫినెట్గా జీన్స్ అనేవి మ్యూటేషన్స్కి లోనవుతూ ఉంటాయి. ఎక్స్పోజర్ టు ద రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ, మనం ఇన్ఫెక్షన్ ఫేస్ చేసే ఇమ్యూనిటీ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఇప్పుడు చిన్న చిన్న వైరసెస్ కూడా రేపు ఎదుర్కోలేని పరిస్థితి రావచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? సొల్యూషన్స్ మనం గవర్నమెంట్ తరపు నుంచి సొల్యూషన్స్కు ఆలోచించాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్ లాస్ ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సింగపూర్ లాంటి కంట్రీని చూసుకుంటే దే హ్యావ్ కంట్రోల్డ్ పొల్యూషన్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. అట్ ద సేమ్ టైం మన బీయింగ్ ఏ పర్సనల్ కూడా మన ఇంటిని శుభ్రపరచుకోవడము, అట్ ద సేమ్ టైం ఈ కామన్గా ఈ పాన్ గుట్కాలు రోడ్డు మీద ఊయడము, పొల్యూషన్స్, ఈ పెస్టిసైడ్స్ లాంటి వాటిని తగ్గించేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి వెళ్ళి ఫార్మ్స్ కంట్రోల్ చేయడం వల్ల ఈ కలుషితమైన ఈ కెమికల్ పాయిజన్స్తో ఉన్న ఫుడ్ రాకుండా ఆర్గానిక్ ఫుడ్ రావడం వల్ల కూడా మనం పొల్యూషన్స్ ఫస్ట్ డే 1 నుంచి మనం కంట్రోల్ చేస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆల్సో దే హ్యావ్ టు ఇంపాక్ట్ సర్టన్ ఎన్ఫోర్స్, దే హ్యావ్ టు సర్టన్ లాస్ ఈ నాయిస్ పొల్యూషన్ మీద, ఎయిర్ పొల్యూషన్ మీద, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్, వీటన్నిటిని కూడా వాళ్ళు కూడా కంట్రోల్ స్ట్రిక్ట్గా చేయొచ్చు. సో రాను బాడీ ఇమ్యూనిటీ మీద కూడా ఈ పొల్యూషన్ ప్రభావం పడుతుంది. సో ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు కానీ, మనం యాజ్ అన్ ఇండివిజువల్ అని కానీ డాక్టర్ త్రిలోక్ చెప్తున్నారు. పొల్యూషన్ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో పొల్యూషన్ కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి ఒక కన్కరెంట్ ప్లాన్తో ముందుకు వెళ్తేనే ఈ పొల్యూషన్ని అరికట్టగలుగుతాం. చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డట్లు దీనికి ఒక యూనిఫైడ్ ఎఫర్ట్ కావాలి. అందరూ కూడా కామన్ మ్యాన్ దగ్గర నుంచి, ఎన్జిఓల దగ్గర నుంచి, ప్రభుత్వాలు మొత్తం అందరూ కలిసి ఎఫర్ట్ చేస్తేనే స్వచ్ఛమైన గాలిని హైదరాబాదీస్ పీల్చుకునేలా ప్రభుత్వాలు చేయగలుగుతాయి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.